అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను దైవ దర్శనం చేసుకున్న తర్వాత మనం గుడికెళ్ళినప్పుడు ఏం చేయాలో అన్నది వివరించబోతున్నాను. ప్రతి వారం కూడా గుడికి వెళ్తాం కదా! మనం గుడికి వెళ్ళాకను దైవం దర్శనం చేసేసుకున్నాక, మనం చేయించుకునే అర్చనలు, అన్ని పూజలు చేసేసుకున్నాక, తిరిగి వచ్చేటప్పుడు దేవాలయంలో కూర్చోవాలి కాసేపు అని అంటారు కదా! ఇది అందరికీ తెలిసిన విషయమే కదా! అప్పుడు మనం చదువుకోవాల్సిన శ్లోకం ఏంటి? అది కూడా ఎక్కువ ఏం చెప్తున్నారంటే, జీవిత మలిసంధ్యలో అంటే ఇప్పుడు ఈ 70 ఏళ్ళు మలిసంధ్యే కదా! ఇది ఇంకా చివరికొచ్చేసాం కదా! అటువంటి వారి కోసం అన్నట్టు చాలా ముఖ్యంగా అని చెప్తున్నాయి శాస్త్రాలు మనకి. అది ఒక శ్లోకం చదువుకోవాలని చెప్తున్నారు. అది ఏంటంటే, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. మరొకసారి చదువుతాను. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని మనం పరమేశ్వరుడిని ప్రార్థించాలట ఈ శ్లోకంతోటి. దైవ దర్శనం సేవలు అనంతరం గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు దేవాలయ ప్రాంగణంలో కాసేపు కూర్చోవాలి. కూర్చున్న సమయంలో గుడిలో దర్శించిన మూర్తిని జ్ఞాపకానికి తెచ్చుకుని మనస్సులోనే దర్శించుకుని అప్పుడు ఈ శ్లోకాన్ని పఠించుకోవాలి. అది అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, జీవిత మలిసంధ్యలో అని ముందుగా చెప్తున్నారు. అంటే పెద్దవారికి అనాయాసేన మరణం, ఎటువంటి బాధలు లేని మరణం నాకు ప్రసాదించు స్వామి. వినా దైన్యేన జీవనం, ఒకరిపై దయనీయ స్థితిలో ఆధారపడిన అవసరం లేకుండా లేని జీవితం. అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా మనకి. దేహాంతే తమ సాన్నిధ్యం, కాలంలో నీ సన్నిధికి నేను చేరుకోవాలి. దేహిమే పరమేశ్వరం, ఈ 3 వరాలు నాకు ప్రసాదించు పరమేశ్వరా. ఇది మన జీవితకాలంలో భగవంతుని ప్రార్థించే అతి ముఖ్యమైన ప్రార్థన. ఇలాగా జీవితం చివరి దశలోకి వచ్చేసాక జీవిత మలిసంధ్య అంటారు కదా, చివరి దశకి అది ఇలాగ పట్టించుకోవాలి మనం అన్నది దేవాలయానికి వెళ్ళాకను. నేనైతే దేవాలయానికి వెళ్ళినప్పుడే కాదు, అదంతా కాకుండా ఇంకా ఎప్పుడు ఇలాగే పట్టించుకుంటాను. ఆ తర్వాత మనం ఎవరి కోసమైనా కూడా పట్టించవచ్చట. ఇది ఎవరైనా మలిసంధ్యలో ఉన్నవాళ్ళు పాపం బాధలు పడుతూ ఉంటారు కదా, వారి కోసం కూడా మనం ప్రార్థిస్తే వాళ్ళు ప్రార్థించినట్టే అవుతుందట. అందుకని అలాగా ఇలా చదువుకోవటం ఇవన్నీ తెలియని పెద్దవారు చాలామంది ఉంటారు కదా. అటువంటప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఎవరి కోసమైనా సరే వారి కోసం, వారి శ్రేయస్సు కోసం, వారి అనాయాసైన మరణం కోసం మనం కూడా ప్రార్థించవచ్చు. నేను మరొకసారి ఈ శ్లోకం చదువుతాను. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. ఇంతకన్నా మనకి ఇంకేముంటుంది కోరిక? ఆ పరమేశ్వరుని ప్రార్థించాలి. జీవిత మలిసంధ్యలో ఉండేవారికి అన్నట్టే ఋషులు బాగా చెప్పారు. ఇది నాకు ఇవాళ షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకని షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ టు యూ ఆల్.